ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం గానీ, లేకపోతే వాళ్ళ వెనక అది తిరుగుతూ ఉంటది. ఉంటదా? ఉంటది. ఉంటదా? పార్టీలు ఉంటాయి. హ్మ్. ఊరికే. ఇప్పుడు హ్మ్. మేము టీమ్ లీడర్ అయ్యామా? హ్మ్. మేము టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్న అంటే నేను, జీవనన్న కలిసి కదా టీము. హ్మ్. జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్‌డే అని చెప్పి మొత్తం అందరిని తీసుకెళ్ళి పార్టీ ఇచ్చాడు ఇంటికి. హ్మ్. ఇంటికి తీసుకెళ్ళి. హ్మ్. పార్టీ అంటే తెలుసు కదా అవును. కొంచెం అవును. మంచిగా అన్నీ ఉంటాయి. అవును. మటను, చికెను, ఆ! బాటిల్లు ఆ! అన్నీ ఆ! ఉంటాయి. ఆ! అవి ఉన్నాయి. ఆ! అది ఏందో అన్నెసెసరీ కదా! బట్ హ్మ్. అది ఎందుకంటే మంచి కోసం అంతే. హ్మ్. భజన కోసమే. హ్మ్. తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం. అదేంటి అందరూ పెట్టిస్తారు. టీమ్ లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఒక ఒక షూ ఒక ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు హ్మ్. నాన్ వెజ్. అది మేము పెట్టించాం. హ్మ్. అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు అది. హ్మ్. ఏదేదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటదది. అది హ్మ్. వేరు. హ్మ్. బట్ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి ఒకసారో, 2 సార్లో జరిగింది. హ్మ్. బట్ ఇంక మిగతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతానే ఉంటది మొత్తం. అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా! షో ఆ! జబర్దస్త్ మొత్తం లేదు లేదు. తగ్గిపోయిందిగా పడిపోయింది కదా! పడిపోయింది. అంటే పాతోళ్ళందరూ ఎళ్ళిపోయారు ఖచ్చితంగా. అవును. అందరూ ఎళ్ళిపోయారు బ్రో. అవును. ఇంకిప్పుడు ఏం చూస్తారు? అంటే ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు. అవును. ఆడియన్స్‌కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది. అవును. సో సోషల్ మీడియాలో, ఓటీటీలో, హ్మ్. యూట్యూబ్‌లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవును. అలా చూస్తే రేటింగులు రావుగా. అవును. అందుకే ఒక వీక్ లేట్‌గా టెలికాస్ట్ చేస్తున్నారు అవును. యూట్యూబ్‌లో అవును. చూసా అవును. ఇప్పుడు. అవును. అవును. బట్ అయినా ఇంక యూజ్ ఉండట్లా. అవును. అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ రిపీట్. వచ్చేస్తది. మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అంటే కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకొనొచ్చి మళ్ళీ అవును. కొత్తగా జబర్దస్త్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. నిన్ను పిలవలే? ఆహా! లేదు లేదు. పిలవలే? రియూనియన్‌కే దాని మీద నువ్వు పిలవలేదు. ఆ! రీయూనియన్ కూడా పిలవలే. దానికే పిలవలేదు మళ్ళీ టీమ్ లీడర్‌కి పిలుస్తారా? దాని మీద రివ్యూ కూడా చేసావు కదా! అలా ఉంటదా అని? నేనొక వీడియో చేశా. ఆ! అదెందుకు చేశానంటే నాకు రాఘవ్ గారు ఫోను చేశారు. ఆ! ఫోను చేసి ఇట్లా మహేందర్ గారు బాగున్నారా? అని జనరల్‌గా అప్పుడప్పుడు ఫోను చేస్తుంటారు. ఆయన రాఘవ్ గారు మంచాయన. హ్మ్. ఆయనేదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్‌గా కూడా ఫోను చేస్తారు. హ్మ్. చేశారు. ఇట్లాగా ఎలా ఉన్నారండి? ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగా నార్మల్‌గా ఏంటి సార్ ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి ఏమైనా అప్డేట్స్ ఏంది? ఇప్పుడు అదే ఫ్లోనా లేదంటే ఏమైనా మారుతుందా? అంటే లేదు లేదండి కొన్ని కొన్ని మార్పులు చేస్తున్నారు. హ్మ్. శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు. ఇట్లా హ్మ్. కొన్ని చేస్తున్నారు. పాతోళ్ళని మళ్ళీ తెస్తున్నారు. ఇట్లా ఉంది అని చెప్పారనమాట. హ్మ్. పోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. ఓకే. ఎప్పుడొచ్చేసావు నువ్వు జబర్దస్త్‌కి? ఎందుకొచ్చావు? నార్మల్‌గా యాక్టింగ్ ఫీల్డ్‌కి ఎందుకొచ్చావు? అంటే జనరల్‌గా నేను జాబ్ 2016లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. బానే చదివావు కదా! అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా. బట్ అప్పటి వరకు టాపరే. అవును. చదివినంత వరకు టాపరే. బానే చదివేవాడిని. మంచి మార్క్స్ ఉండేవి. బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్‌లో ఎక్స్‌పైర్ అయిపోయారు. హ్మ్. హ్మ్. అది 3½ ఇయర్స్ కోర్స్ అది. హ్మ్. శాండ్‌విచ్ కోర్స్ అంటారు. హ్మ్. సో, శాండ్‌విచ్ కోర్సా? శాండ్‌విచ్, నాన్ శాండ్‌విచ్ అని ఉంటాయన్నమాట. ఆహా! నాన్ శాండ్‌విచ్ 3 ఇయర్స్. ఓకే. శాండ్‌విచ్ 3½ ఇయర్స్ ఉంటాయి డిప్లొమాలో. ఓకే. సో, అది ఎందుకన్నారో మాకు అర్థం కాలేదు. తర్వాత ఎవడో జోక్‌గా చెప్పుకున్నదేంటంటే, ఈ 3½ ఇయర్స్ వాళ్ళకి ఇంకో 6 మంత్స్ వేస్ట్ అయిపోతాయి కదా! ఆ! ఆ 6 మంత్స్ శాండ్‌విచ్ అయిపోద్ది ఆళ్ళకి కాబట్టి అలా శాండ్‌విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా ఏదో జోకులేసుకునేవాళ్ళం. అయితే మెటలర్జీ నాది. ఆ! డిప్లొమా ఇన్ మెటలర్జీ. హ్మ్. సో, చాలా టఫ్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్ అది. హ్మ్. దాంట్లో హ్మ్. కూడా చాలా బాగా చదివేవాడిని. హ్మ్. అంతా బాగుండేది. బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్‌పైర్ అయిపోయారో, హ్మ్. హ్మ్. మా మదర్ నన్ను ఆ 2½ ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. సో, ఇంకా ఆ తర్వాత అంతకంటే అంటే కష్టం కదా! ఆ! సో, దాని బేసిస్ మీదే నేను జాబ్ కొట్టాను. హ్మ్. మా క్లాస్ నుంచి 8 మందో ఎళ్ళాం. నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా మా బ్రాంచ్ నుంచి. హ్మ్. సో, హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా. బట్ అక్కడ నాకొక ప్రాబ్లమ్ ఉంది. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్‌ని నేను. హ్మ్. హ్మ్. నాకెప్పుడైనా కొన్ని విషయాల్లో రాంగ్ జరుగుతుంది. ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా. హ్మ్. నాకది జరిగిందక్కడ. హ్మ్. ఏబీసీ జనరల్ జీ 4 షిఫ్ట్‌లు ఉంటాయి అక్కడ. మాది సి పడిందనుకో, వర్క్ బిలో జరగాలనుకో, హ్మ్. అక్కడ జరగదు వర్క్. హ్మ్. ఆ షిఫ్ట్ ఇన్‌చార్జ్ అందరికంటే సీనియర్. మా షిఫ్ట్ ఇన్‌చార్జ్ అందరికంటే జూనియర్. హ్మ్. ఆయన ఏం చేసేవాడు, హ్మ్. ఏదో మెషిన్‌లో రిపేర్ వచ్చిందనో, లేదంటే టైంకి ప్రొడక్ట్ రాలేదనో ఏదో ఒకటి చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి సికి. మా షిఫ్ట్‌కేసేవాడు. ఆ! ఆ! మా షిఫ్ట్ ఇన్‌చార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దాం అంటే లేదు లేదు మనం చేసేయాలి అనేవాడు. ఎందుకు? వాడికి ఫర్దర్‌గా వచ్చే బెనిఫిట్‌ల కోసం. వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయిందంటే ఆబ్వియస్‌లీ వాడికి పేరు కదా! ఆ! సో, దానికోసం అని చెప్పి చేయించేవాడు. హ్మ్. ఇలా ఒక 4 సార్లు జరిగింది. నాకు చిరాకేసింది. చెప్తుంటేనేమో మహిదర్ హమ్ చోటీ లోగ్ హై నా ఉస్కే సామ్నే సో, వి హావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా. అంటే హిందీ ఆయన హ్మ్. తెలుగు రాదు హ్మ్. ఆయనకి. హ్మ్. హ్మ్. ఇట్లా చెప్తా ఉండేవాడు. ఇంక నాకు చిరాకేసి మేనేజర్‌కెళ్ళి వీళ్ళందరి మీద కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. హ్మ్. అందరూ నాకే అగైనిస్ట్ అయిపోయారు మేనేజర్‌తో సహా. ఆ! నన్నే తిట్టారు. ఆ! వీళ్ళందరి మీద మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్‌కి కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి. హ్మ్.
అతను నన్నే తిట్టాడు. అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా. వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను. ఇంకా ఆయన ఒకటే అన్నాడు హెచ్ఆర్, ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఏం ఉండదు, నీ మాట ఎవరింటారు అబ్బా, నా మాటే సరిగ్గా వినరు, కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ 100% మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము, నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, నువ్వు నీ పొజిషన్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఇంకా నేను ఇంకేం చేయాలి అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు, ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా, అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా ఏమొద్దు, డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో, మానేయాలనుకుంటే ఏ రోజైనా నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రియల్ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా ఉంది, బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్, ఆ రీచ్ అనేది వచ్చింది. యాక్చువల్ గా ఆర్పిఎన్కి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర, అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర. బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ లో ఏంటంటే వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, నేను అలా కాదు, స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికీ నేనే అందిస్తా. సో అదొక్కటి ఆర్పిఎన్ నాకు బాగా నచ్చింది, అందుకు తీసుకున్నారు అట్లా. సో ఓకే, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్నిసార్లు, అది ఒప్పుకుంటా, నేను బోల్డ్ దొబ్బులు పడ్డాయి నాకు దాని వల్ల, కానీ ఇంకా తప్పదు. ఆర్పి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్తులు ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే 100% అయితే చెయ్యను, బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటదంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకరోజు రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో, ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు, లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు ఆయన. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచింది. పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పనా, ఓవరాల్గా ఎగ్ తీసారు. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా అందరికీ ఎగ్ పెట్టాలి, అది కదా చేయాల్సింది, ఎగ్ మొత్తం తీసారు. ఇంకా మిగతా జోకులు వేసుకున్న ఫోన్లే రైస్ కోసం గొడవ లేదు, రైస్ కోసం తీసేసిన మొత్తం అని చెప్పి ఇంక అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఉన్నది బ్రో, కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది, దాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు, డైరెక్టర్స్ లో కావచ్చు, ఉండొచ్చు ఏమో, బట్ 100% అని నేను చెప్పను. నాకు 1-2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది, నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి. నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ మాత్రం తెలివి లేదా, తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి. వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం, స్కిట్ బాగా రావడం కోసం, అది ఇదని అంటారు, బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా, జరిగాయి అట్లా అంతే. జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? అక్కడ అవ్వలేదు, ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు, ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు. అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్. సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో, నాకు నేను అలా రాయగలను అనిపించింది, అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. ఒక 5 స్కిట్లు రాసుకొని, ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటారు, ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ 18 ఉంది, ఆ రోజు రా తమ్ముడు జూలై 18 అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకయ్యన్నకు పరిచయం చేశాడు. వెళ్ళాను, వెంకయ్యన్న దగ్గర రైటర్ గా ఒక 7 షెడ్యూల్ చేశా, తర్వాత ప్రకాష్ అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా ఒక 7 షెడ్యూల్ చేశా, అభి అన్న టీమ్ కి వెళ్ళా, అటు నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీంకి వచ్చా, ప్రసాద్ అండ్ నరేష్ టీమ్ కి వచ్చా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పి అన్న టీంకి వచ్చాను. సో చాలా మంచి పేరు వచ్చింది, ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు, జబర్దస్త్ కదా అండి మీరు, జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి. అంటే అప్పటికిప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే, కొంచెం లావ్ అయ్యాను, కొంచెం ఫేస్ సేమ్ ఉంది, ఫేస్ కొంచెం సిమిలర్ గానే ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికీ కూడా. సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికి. టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా, టీమ్ లీడర్ అయిపోయాను, 18 స్కిట్లు చేశాను. ఇంకా అది అయిపోయింది. ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకున్నది అయిపోయింది. తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతును, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి, సినిమాలు అది ఏం లేదు నాకు, అలా అనుకుని వచ్చా, అందులో ఉంది నేను. బట్ అదే జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా
అయిపోయాను. మహిదర్ వైబ్స్ ఏంటి అది? పేరు ఎందుకు పెట్టావు అది? అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్, మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్. సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా. సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్, అంటే నీ వైబ్స్, నా వైబ్స్, నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను. స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాక మహిదర్ వైబ్సా, ఎంతమంది వైబ్స్ అన్నా అనేటోళ్ళు, అట్లా ఉండేది.